రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, రికార్డు చేసిన అంశాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, రికార్డు చేసిన అంశాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీసుకు వెళ్లనున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, రికార్డు చేసిన అంశాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీసుకు వెళ్లనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మరి ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ రేసు కేసు ఏదైతే ఉందో దీనిపై కేటీఆర్ ఏసీబీ ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నుంచి కేటీఆర్ బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నారు. ఆయన ఇవాళ ఏసీబీ విచారణలో పాల్గొంటారు. న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణలో పాల్గొనబోతున్నారు. సో ఈ సందర్భంలోనే మరికొద్ది సేపట్లోనే ఆయన విచారణకు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో నందినగర్ నివాసానికి వరుసగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదొక అంటే బూటకప్పు కేసు, అక్రమంగా ఈ కేసులు నమోదు చేశారని చెప్పంటూ కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వరుసగా వచ్చి ఒకసారి కేటీఆర్ ను కలిసేందుకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్ లో కూడా చూసినట్లయితే వరుసగా నేతలందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. కొంత హడావిడి కనిపిస్తుంది అటు నందినగర్ నివాసం వద్ద. ఎందుకంటే మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విచారణకు సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ఏర్పడింది. ఇప్పటికే నందినగర్లోని కేటీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవిత దంపతులతో పాటు మరికొంతమంది మనం విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి వాళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. వరుసగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా కేటీఆర్ నివాసానికి వచ్చి ఒకసారి కేటీఆర్ ను కలుస్తూ ఉన్నారు. ఆయన విచారణకు వెళ్ళడానికంటే ముందు. మరోవైపు
ఇక ఇప్పటికే గచ్చిబౌలి నివాసం వద్ద హరీష్ రావును ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా దీనిపై కూడా కొంత వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్రమ కేసులను బనాయించి వైపున కుట్రకు తెరతీసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి అన్ని బూటకపు కేసులు అని చెప్పట్టు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, కేటీఆర్ ఇప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. మరొకసారి విజువల్స్ లో గమనించినట్లయితే మరి కొద్దిసేపట్లోనే ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం విజువల్స్ లో గమనించినట్లయితే ఇప్పుడే మనం ఒకసారి బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నాం. అరెస్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి హరీష్ రావు ఇటు కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఆయన హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చి కేటీఆర్ ను కలిసేందుకు కూడా నందినగర్ నివాసాన్ని చేరుకున్నారు. ఇప్పుడే కేటీఆర్ ను కలిసేందుకు ఆయన పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోతున్నటువంటి పరిణామాలన్నింటి మీద కూడా కొంత డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ జరగబోయేటువంటి విచారణకు సంబంధించి ఏసీబీ విచారణను మొదటి నుంచి కూడా కొంత నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా ఇదంతా కూడా ఒక బూటకుప్పు కేసు అని చెప్పంటూ కూడా కొంత ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితిలోనే ఇప్పుడు హరీష్ రావు అలాగే కేటీఆర్ మరోవైపున కవిత ఇతర బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈ యొక్క విచారణకు సంబంధించి కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి విచారణకు సంబంధించి కూడా కొంత చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పటికే కీలక నేతలందరూ అందరూ కూడా చేరుకున్నారు. వరుసగా మరికొద్ది క్షణాల్లోనే నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ విచారణకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలోనే వరుసగా నేతలందరూ ఒకసారి విచారణకు ముందు కేటీఆర్ను కలిసి ఆయనతో మాట్లాడేటువంటి పరిస్థితి మాత్రం మనకు ఇంటి వద్ద కనిపిస్తోంది. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయల అమౌంట్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించినటువంటి నమోదు చేసినటువంటి ఈ కేసుల్లో A1గా కేటీఆర్ను చేర్చడం జరిగింది. ఇందులో A2గా గతంలో ఇటు ఎంఏ అలాగే యూడీకి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ను A2గా చేర్చారు. బిఎల్ఎన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్ను A3గా చేర్చడం జరిగింది. సో ఈ ముగ్గురిని ప్రధాన నిపుణులుగా చేర్చినటువంటి ఆ సందర్భంలోనే ఇక ఇప్పుడు A1గా ఉన్నటువంటి కేటీఆర్ యొక్క విచారణ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సమావేశాల్లో కూడా ఎప్పుడైతే తన మీద కేసు నమోదవడం జరిగిందో కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఈ యొక్క కేసులకు సంబంధించి చాలా అంటే గట్టిగానే చెప్తూ ఉన్నారు. ఇది ఒక అబద్ధపు కేసు తన మీద నమోదు చేశారు. 55 కోట్ల రూపాయల అమౌంట్ అనేది టోటల్ గా విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే 2 సార్లు అగ్రిమెంట్ లో కంటిన్యూటీలో భాగంగానే ఈ యొక్క అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది కేవలం హైదరాబాద్ యొక్క ఇమేజ్ ను పెంచడానికి అలాగే ఆటోమొబైల్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం మాత్రమే ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ లో భాగంగా వరుసగా 4 సార్లు దీన్ని అగ్రిమెంట్ చేసుకొని అమౌంట్ ఫండింగ్ అనేది అంటే వేరే ప్రమోటర్స్ ఎవరు రానప్పుడు కేవలం ప్రభుత్వమే లీడ్ తీసుకొని అమౌంట్ మొత్తాన్ని కూడా అంటే రెండోసారి ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడంలో భాగంగానే ఈ రకంగా చేసిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో వీటన్నిటికీ సంబంధించి ఈ కేసును వ్యతిరేకిస్తూ వచ్చారు. అందులో భాగంగానే మరోవైపు కేసును వ్యతిరేకించినప్పటికీ కూడా దర్యాప్తు సంస్థలను గౌరవిస్తూ ఖచ్చితంగా తాము విలువిస్తాము. అటు ఈడీ దర్యాప్తు చేసినా మరోవైపున ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసినా కూడా దర్యాప్తు సంస్థలను గౌరవిస్తూ విచారణలో పాల్గొంటామనే విషయాన్ని తెలియజేశారు. ఇక నిన్న కోర్టుకు వెళ్లి మొదట ఏసీబీ విచారణకు ఆహ్వానించినప్పుడు ఎప్పుడైతే విచారణలో పాల్గొనాల్సిన పరిస్థితిలోనే అడ్వకేట్తో సహా వెళ్లాల్సి వచ్చింది. కానీ అడ్వకేట్ను ఏసీబీ అధికారులు లోపలికి రానివ్వడంతో నిన్న హైకోర్టుకు వెళ్లి అడ్వకేట్తో సహా విచారణలో పాల్గొనేందుకు అనుమతి తీసుకొని వచ్చారు. సో మొత్తానికి ఇవాళ అడ్వకేట్తో కలిసి విచారణలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన ఏసీబీ ప్రధాన కార్యాలయానికి విచారణకు వెళ్తారు. కాబట్టి విచారణకు వెళ్లే ముందు మరొకసారి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే జరగబోతున్నటువంటి విచారణకు సంబంధించి కావచ్చు, ఇక్కడ లాయర్ను అనుమతించేదానికి సంబంధించి ఇప్పటికే ఇప్పుడు తన అడ్వకేటు రామచంద్రరావును కూడా తీసుకొని వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కేసు రేస్ కేసులో జరిగినంత అలిగేషన్స్ ఉన్న కేటీఆర్ గారి మీద ఈరోజు ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులకు మరి వాళ్ళ కోఆపరేట్ చేస్తూ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి వాళ్ళ ఉదయం ఇంకో అర్ధ గంటలో
హాజరు కాబోతా ఉన్నారు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని కరప్షన్ లేని కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని, ఏదో తప్పు చేశారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఉద్దేశపూర్వకంగా ఇవాళ కేసులు పెట్టి వేధించడమే లక్ష్యం తప్పితే, మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి లేదు, ఒక్క రూపాయి ఒక్క నయా పైసా అవినీతి చేసింది లేదు, ఎవరికి జేబులలో పర్సనల్గా పోయింది లేదు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఒక విశ్వనగరంగా మరి చేర్చాలా, విశ్వనగరంగా ప్రపంచ దేశాల సరసన హైదరాబాద్ నగరం రావాలి, ఒక బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ రేస్ అనేది హైదరాబాద్ నగరానికి రావాలని చెప్పేసి చేసిన ప్రయత్నాల్లో భాగంగా తొలి లెగ్ జరిగిన తర్వాత మనీ లెగ్లో ఆ రేస్ జరగాల్సి ఉండగా ప్రమోటర్ బయటికి పోతే ప్రభుత్వమే హెచ్ఎండిఏ ద్వారా ప్రమోటర్గా ముందుకు వచ్చి చేసినటువంటి ఒక ప్రయత్నంలోనే ఇవాళ హెచ్ఎండిఏని ప్రమోటర్గా ముందు పెట్టి చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టాలా, అవినీతి చేశారని చూపించాలా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టండి, 4 కోట్ల మంది ప్రజలకు శాసనసభ వేదికగా వాస్తవాలు ఏదో చెప్తామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిపోయింది. కోర్టులో కూడా అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఏదో రకంగా ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, దీంట్లో నయా పైసా అవినీతి జరగలేదు, ఎక్కడా కూడా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాలేదు. మంత్రిగా కేటీఆర్ గారు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్ట ఒక రకంగా ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఈవెంట్. మీరు కెనడాకో మరో దేశానికో పోతే ఈ ఫార్ములా ఈ రేస్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది అంటారు. హైదరాబాద్ ఇది ఒక చిల్లర ప్రచారము, విష ప్రచారము. ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి భారత పార్లమెంట్లో చట్టం చేసినటువంటి ఆధారంగా అన్ని పార్టీలకు అదే గ్రీన్కో కంపెనీ కాంగ్రెస్కు ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది, టీడీపీకి ఇచ్చింది. మరి వాళ్ళందరూ కూడా క్విడ్ ప్రోకో చేసినట్లేనా? క్విడ్ ప్రోకో అంటే నీకు ఇది నాకు అది. ఈ రేసులో చెల్లించినటువంటి 46 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ఆల్రెడీ అందినాయని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇదే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. మరి ఎక్కడ క్విడ్ ప్రోకో జరిపిందనే విషయాన్ని చెప్పమంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పలేదు. వాళ్ళు బట్టగాల్చి మీదేస్తాము, మీరు కడుక్కోవాలా, మీరు దాన్ని తుడుచుకోవాలనే పద్ధతిలో ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా ఇవాళ చట్టాన్ని గౌరవించేటటువంటి ఒక పౌరునిగా కేటీఆర్ గారు, మాజీ మంత్రిగా తెలంగాణ అంటే ఆపేక్ష, అదేవిధంగా న్యాయం పైన సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ఏసీబీ కేసులో మరి విచారణకు హాజరవుతారు. ఇవాళ ఏదైతే ప్రజాబాహుల్యంలో మీ అందరికీ చెప్తా ఉన్నామో అదే విషయాన్ని ఇవాళ ఏసీబీ ముందు ఉంచుతారు. ఈ యొక్క కేసులో కేటీఆర్ గారు పూర్తిగా హీ విల్ కమ్అట్ క్లీన్. దీంట్లో ప్రభుత్వ ఉద్దేశము ఆయనను అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలని చెప్పేసి ఇది ఒకటి వాళ్ళకు బుద్ధి లేని మాటలు మాడుతూ ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, దానికి కేటీఆర్ గారు మంత్రి. అప్పటికే త్రైపాక్షిక ఒప్పందం, ట్రైపార్టైట్ అగ్రిమెంటు ఎఫ్ఈఓ, ఎంఏయుడి, అదేవిధంగా ఏఎస్ నెక్స్ట్ జెన్ మధ్యలో ఉంది. ఆల్రెడీ ఉన్న అగ్రిమెంట్ ఇన్ ఫోర్స్ ఉండగా మళ్ళోసారి అగ్రిమెంట్ అనేది ఏఎస్ నెక్స్ట్ జెన్ బదులు ఎంఏయుడి వచ్చింది తప్పితే దీంట్లో కొత్తగా చేసినటువంటి విషయాలు ఏమీ లేవు. దీనిలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. దీనిలో ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదు. ఏమన్నా చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. విధానపరమైన నిర్ణయం తర్వాత అధికారులు ఆ అంశాలని ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని చెప్పాం. ఇదే విషయాన్ని మళ్ళీ కూడా చెప్తాం. ధన్యవాదాలు. సో అది బీఆర్ఎస్ నేతలు తెలియజేస్తున్నటువంటి విషయము. ఒకసారి గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతారు. లొటపీస్ కేసే కాదు, లొటపీస్ గాడు పెట్టిన కేసు, లొటపీస్ కేసు కాదు. వాస్తవానికి అట్లా అనాలంటే నాకు కొంచెం బాధగానే ఉంది ముఖ్యమంత్రిని, కానీ తప్పలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాస్త రివెంజ్ రెడ్డి టైప్లా వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి నన్ను జైల్లో పెట్టిరు కాబట్టి, నేను దొంగను కాబట్టి, సూట్ కేసు దొంగను కాబట్టి, ఓటుకు నోటు దొంగను కాబట్టి నన్ను దొరకబట్టి లోపల పెట్టిరు. దాన్ని ఎట్లా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి? ఇంటికాడ పెళ్ళని తిండి పెట్టే పరిస్థితి లేదంట. ఏంటంటే నువ్వు వాళ్ళని లోపల పంపుతావా, పంపమని రోజు ఆమె ఇంటికాడ పంచాయతీ చేస్తుందంట. నిన్ను లోపల పెట్టిరు కదా, నువ్వు వాళ్ళని పెడతావా పెట్టవా? ఎట్లా దొరకబట్టాలి? ఫస్ట్ 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరంలో, 1,00,000 కోట్లు పోయింది. తర్వాత మిషన్ భగీరథల అవినీతి అని చెప్పేసి అన్నారు 30,000 కోట్లు. అక్కడ అయినటువంటి కాళేశ్వరం ఏమో 80,000 కోట్లతో అయింది.
మిషన్ భగీరథ అయిన ఖర్చే 28,000 కోట్లు, దానికి 30,000 కోట్లు చేసిరు. ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడే చెప్పారు, శ్రీధర్ గారు కూడా చెప్పారు, ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో హెచ్ఎండిఏకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి వారు వైస్ ప్రెసిడెంట్ హోదాలో అక్కడ జరిగినటువంటి లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు. నేను బాజాప్తా నేనే సంతకం పెట్టినా, దానికి బాధ్యుని నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్లో హాబిట్స్లో ఉరి తీయండి అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు. చట్టం మీద గౌరవం ఉంది, దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఆ రోజు వారే న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్ళీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈరోజు న్యాయవాదితోని విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎలాంటి అనుమానం అవసరం లేదు. పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి ఫండ్ని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలక మండలికి ఉంటుంది. ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి, ఒక కార్పొరేషన్ ఉందనుకోండి, వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. హెచ్ఎండిఏకి కూడా పాలక మండలి ఉంటుంది. హెచ్ఎండిఏ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే 10 కోట్లకు దాటి చెల్లిస్తే అది క్యాబినెట్ అప్రూవల్కి ఫైనాన్స్ కాన్ఫరెన్స్కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటారు. అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు. ఎగ్జిక్యూషన్ పార్ట్ చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉందని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ గుర్తు చేసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల మీద ఉంటుంది తప్ప అక్కడ సంతకం పెట్టినటువంటి మంత్రి మీద ఉండదనేటువంటి విషయం వారికి తెలుసు. తెలియకపోతే అవగాహన లోపం. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయలే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయలే, ఇంకా పోయిపోయిందంటే అధికార పార్టీలో కూడా ఎన్నడూ ఎమ్మెల్యేగా పనిచేయలే. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు, ఆయనకు ఆ విషయం తెలియదు. దరిద్రం ఏంటంటే తెలియదనే విషయం కూడా ఆయనకు తెలియదు. అది ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం. 100% చట్టపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అంటే కేసు పెడితే లొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేం కదా, దాన్ని కొట్టాలి కదా. లొటపీస్ కేసు పెట్టిన కొట్టిన అరెస్ట్ చేయని చెప్పేసి అన్నారు కదా. అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే చట్టపరంగా మాకు ఉన్నటువంటి వెసులుబాటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అక్రమ కేసులను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుక్కుంటాం కదా. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేనేమంటే లొటపీస్ కేసు కాదు, లొటపీస్ గాడు పెట్టిన కేసు అంటున్నా. ఎందుకు అంటే ఇందాకనే చెప్పినా కదా, ఇంట్లో పంచాయతీ లోపల పంపు ఎక్కడ పంచాయతీ నాయన నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? 420 హామీలు, 6 హామీలు ఇచ్చినావు. ఒక్కదాని కోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే. రోజు ఒక పంచాయతీ, రోజు ఒక కొత్త పంచాయతీ, రోజు డైవర్షన్ పాలిటిక్స్, ఇది చేస్తే అది చేస్తే అని మభ్యపెట్టే తప్ప ఈ ప్రయత్నం ఏదో, ఈ చర్చ ఏదో, ఈ మీడియా లేదో ఓపెన్గా చెప్పారు కేటీఆర్ గారు. అసెంబ్లీలో చర్చ పెట్టు, లేదు మీ ఇంటికి రమ్మంటే నేనే వస్తా, ఇద్దరం చర్చిద్దాం పట్టు, దాంట్లో జరిగిన పొరపాటు ఏదో మాట్లాడదాం పట్టు అంటున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాం మరి దాని గురించి? ఇంత హైరానా నువ్వు పడుతున్నావు, మేము పడతలేము. హైరానా నువ్వు చేస్తున్నావు, మేము చేస్తలేము. 100% ప్రతిపక్షాలు ఉన్నాం, ప్రజాపక్షాన్ని కొట్లాడుతూనే ఉంటాం. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీడియాలో గట్టిగా మాట్లాడని తప్పులు ఎత్తి చూపితే, నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడలేదని మాట్లాడితే ఎవరి మీద పంపుదాం? ప్రసాద్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నా, ప్రసాద్ మీద విజిలెన్స్కి రాయి. మిషన్ భగీరథ ఏమైనా జరిగిందేమో. గాదర్ కిషోర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నా, వీని మీద విజిలెన్స్కి రాయి. మీరు చూడు, నేను చెప్తున్నా, నా మీద కూడా విజిలెన్స్ రాస్తారు. ఏముంటుంది? నేను మంత్రినా సంతకం పెట్టినా బెదిరిస్తాందుకు. ఈడీ రంగంలోకి దిగిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్, ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి అదాని ములాఖాత్, ఇద్దరు ఒప్పందం చేసుకొని మేము ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేస్తాం, తర్వాత మీరు ఎంటర్ గారి అని అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ అయితే మాత్రమే ఈడీ ఎంటర్ కావడానికి ఉంటుంది. ఈడీ సొంతంగా ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు. ఏదో ఒక ఎఫ్ఐఆర్ మీరు చేస్తే మేము ఎంటర్ అవుతాం. ఏం ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది. ఆ రోజు ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఏ కాంట్రాక్ట్ వచ్చినా అందరికి మేము కాంట్రాక్ట్లు ఇచ్చినాము. ఒకవేళ మేము ఇచ్చినాం అనుకుందాం, మీరు అన్నట్టుగా మెగా కృష్ణారెడ్డి మేము ఇచ్చినాం, మరి ఆయన ఎందుకు ఇస్తున్నాడు? అది కూడా అడగాలి కదా మీరు. ఆయన కురుకులాడుతున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే కుట్ర మొత్తం ఉన్నటువంటి మెగా కంపెనీ కృష్ణారెడ్డిది కాదు కదా, పిచ్చిరెడ్డిది కదా. కృష్ణారెడ్డి ఏం చేసినట్టు దాన్ని మొత్తం కథం పట్టించేసి పిచ్చిరెడ్డిని బయటికి ఎలా కొడుతాడు. 13,000 కోట్లకు మాట్లాడుకున్నారు. ఆ 13,000 కోట్లు చెల్లిస్తానికి మొత్తం భారతదేశంలో పైసలు దొరకలేవు. అదానితో ములాఖాతే, నువ్వు నాకు ఈరా నాయన కొద్దిగా పైసలు మా మావగారిని పంపించి కంపెనీ ఆక్యుపై చేసుకుంటా, నీకు రేవంత్ రెడ్డితో సిట్టింగ్ చేయించి నడి రోడ్లో ఉన్నటువంటి 80 ఎకరాల భూమిని మీకు అప్పచెప్తా, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఐవీఎస్ఆర్ కంపెనీకి సంబంధించి మీకు అడ్డం వచ్చిండో దాన్ని పక్కన జరిపిస్తా అని మొత్తం ములాఖాత్లో భాగంగా మరి నేనేం చేయాలంటే మేము ఒక కేసు పెట్టాక ఈడీ నువ్వు ఎంటర్ చేయాలి బీజేపీ తరఫున అని చెప్పి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది. ఆ కుట్రలో బీజేపీ కాంగ్రెస్ కలిసే చేస్తున్నది. అయినా ప్రజల పక్షాన కొట్లాడడానికి నికార్సైనటువంటి మగపిన కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం పనిచేసినటువంటి మంత్రిగా కేటీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. విచారణ వారు ఎదుర్కొంటారు. ఎవరికి శశబిషలు ఇలా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు.
సో అది బీఆర్ఎస్ నేతలు తెలియజేస్తున్నటువంటి విషయము. ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా నమోదు చేసినటువంటి కేసులే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదని తెలియజేస్తూ ఉన్నారు. వైపున రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి అడ్డం పడుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి మీద ఈ కేసు పెట్టడం జరిగింది. హైడ్రా కానీ, మూసీ కానీ, లఘుచర్ల కానీ, గ్రూప్ 1 కానీ, జియో 29 కానీ, జియో 46 కానీ, ఈ రకంగా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతూ ప్రజా గొంతుకై ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. తప్పకుండా దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. కాబట్టి మొన్న ఏ రకంగా కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారో అదే రకంగా ఈరోజు కూడా మరి కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. మరి దానికి మా విచారణకి హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మిత్రులారా మనము చూస్తూ ఉన్నాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి మొదటి రోజు నుండి కేసుల మీదనే దృష్టి పెడతా ఉన్నది. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద దృష్టి పెడుతుంది, కానీ ఈయన ప్రతిపక్షం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నది. మొదటి రోజు నుండి విద్యుత్ ఒప్పందాల మీద ఏదో కుంభకోణం ఉన్నదని చెప్పి, ఫోన్ ట్యాపింగ్ అని, డ్రగ్స్ అని, ఈరోజు ఫార్ములా రేస్ అని, ఈ రకంగా అడుగడుగునా ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని కుప్పగూల్చాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ గత సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మరి సంవత్సర కాలం అయింది, సంవత్సరం నుండి పెట్టినటువంటి కేసు ఈరోజు ఎందుకు పెట్టిండ్రు? ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? గడ్డి వీకిన్లా. ఈరోజు దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. తప్పకుండా విచారణ ఎదుర్కొంటాం. న్యాయానికి ధర్మానికి నిజాయితీ ఎక్కువ, ధైర్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి తప్పకుండా దీన్ని ఎదుర్కొని తప్పకుండా అన్ని ప్రూవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారులో, కాంగ్రెస్ ప్రభుత్వంలో నీతి న్యాయం లేదు, తప్పొప్పులతో సంబంధం లేదు. అది న్యాయమా అన్యాయం అనేది కాదు. రాజు దలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి మీద కక్ష కడితే వాళ్ళని లోపల పోవాలనుకుంటే వాళ్ళని లోపల పంపించడానికి ఏం చేయాలనేది, అక్రమంగా కేసులు పెట్టాలనేది ఆలోచిస్తున్నాడు తప్ప అక్కడ న్యాయమా అన్యాయమా అని ఆలోచించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు సంవత్సర కాలంలో అనేక సందర్భాలలో కేటీఆర్ గారి మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ఇరికియాలి, ఏ రకంగా ఆయన్ని జైల్లో చూడాలి, పోలీస్ స్టేషన్లలో పెట్టాలనే ఒక ఆలోచనతోనే జన్వాడ నుంచి మొదలుపెట్టుకొని లగచర్ల అన్నారు, ఫామ్ హౌస్ మీద డ్రగ్స్ కేసు అని చెప్పేసి డాగ్ స్క్వాడ్ని తీసుకుపోయారు. అక్రమంగా ఏదో ఒక దగ్గర ఇరికియాలి, బదనాం చేయాలి, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో కేటీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో కొట్లాడటానికి సిద్ధం, న్యాయ పోరాటం చేస్తాం. ఈరోజు ఆయన మామూలుగా పైశాచిక ఆనందం కోసం 2 రోజులు జైల్లోకో లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లోకి పంపించినంత మాత్రాన ఉద్యమ పార్టీ చైతన్యం కలిగిన కార్యకర్తలు ఈరోజు మౌనం వహించే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడటానికి అన్ని రకాలుగా ఈ నాయకత్వం పనిచేస్తుంది. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం.
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, రికార్డు చేసిన అంశాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీస్కు వెళ్లనున్నారు. కేటీఆర్ పై ఏసీబీ కొన్ని కీలక ఆరోపణలు చేస్తోంది. అనుమతి లేకుండా హెచ్ఎండీఏ నిధులు విదేశీ సంస్థకు పంపారని, ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా చెల్లింపులు చేశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చెల్లింపులు చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. అంతేగాక అగ్రిమెంట్లపై కాంపిటెంట్ అథారిటీకి సమాచారం ఇవ్వకపోవడం, అగ్రిమెంట్లో పార్టీ కాకుండా హెచ్ఎండీఏ నుంచి నిధులు చెల్లించారని ఏసీబీ ప్రధాన ఆరోపణలు చేస్తోంది.